హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మిల్ మేకర్ పకోడీ చేస్తున్నాను. ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుండి రాగానే ఈ మిల్ మేకర్ పకోడీ పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఇక వీడియోలోకి వెళ్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని 1 కప్పు మిల్ మేకర్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించాలి. అలా ఉడికించుకున్న ఈ మిల్ మేకర్ నుండి వాటర్ స్ట్రెయిన్ చేసి ఒక బౌల్లో వేసుకొని మిల్ మేకర్లో వాటర్ లేకుండా చేయితో మంచిగా వాటర్ అన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి మిక్స్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి. ఇలా కలపడం వలన మనం వేసిన ఈ మసాలాలు మిల్ మేకర్లోకి మంచిగా అబ్జర్వ్ అవుతాయి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మనం చేసి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసి ఫ్రై చేయాలి. ఇలా బ్యాచెస్ వైజ్గా వేస్తూ మిల్ మేకర్ని ఫ్రై చేసుకోవాలి. ఈ మిల్ మేకర్ పకోడీ ఈవినింగ్ టైంలోనే కాకుండా వెదర్ చల్లగా ఉండి వర్షం పడే టైంలో ఈ మిల్ మేకర్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసి ఈ మిల్ మేకర్ పకోడీలో గార్నిష్ చేయడమే. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ మిల్ మేకర్ పకోడీ మీకోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.